హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాగమణి తెలుగు వంటలు. ఈరోజు మన ఛానల్లో సొరకాయ కూర ఎలా తయారు చేసుకోవాలనేది ఇప్పుడు ఈ వీడియోలో చూద్దామండి. చూసారు కదా, ఈ విధంగా లేత సొరకాయని తీసుకోవాలి. దీన్ని చెక్కు తీసి ముక్కలుగా కట్ చేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ విధంగా ఇందులోకి ఒక ఉల్లిపాయ కూడా కట్ చేసుకోవాలి, ఒక పచ్చిమిరపకాయ కట్ చేసుకొని ప్లేట్లో పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో ఎండుమిర్చి, పోపు గింజలు, కరివేపాకు వేసుకొని వీటిని బాగా వేగనివ్వాలి. ఇవి వేగిన తర్వాత మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని ఇవి కూడా ఒకసారి బాగా వేయించుకోవాలి. ఈ విధంగా ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులో మనం సొరకాయ ముక్కలు వేసుకొని బాగా మగ్గనివ్వాలి. వీటిని ఈ విధంగా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత పసుపు వేసుకోవాలి. ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని మొత్తం బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకోవడం వల్ల ఈ ముక్కలు అనేవి చాలా బాగా మగ్గిపోతాయి. సొరకాయ కూడా లేతగా ఉంది కదా, చాలా త్వరగా మగ్గిపోతాయండి. ఈ విధంగా మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకోవాలి. ఇది కూడా వేసుకున్నాక ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకుంటే మనకి ఈ కర్రీకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్లేవర్ అనేది చాలా బాగా పడుతుంది. ఈ విధంగా మొత్తం బాగా మిక్స్ చేసుకొని కలుపుకోవాలి. ఆల్రెడీ మన సొరకాయ ముక్కలు అనేవి బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. అలాగే ఒక స్పూన్ కారం వేసుకోవాలి. టేస్ట్కి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకొని 5 నిమిషాలు మూత పెట్టేసుకుంటే మన కర్రీ అనేది రెడీ అయిపోయినట్లే. కావాలంటే ఈ టైంలోనే మనం పాలు కూడా పోసేసుకోవచ్చు. మనకి సొరకాయ లేతగా ఉన్నప్పుడు ఈ విధంగా దగ్గరకు చేసుకుంటేనే కర్రీ అనేది బాగుంటుంది. మనం మూత పెట్టేసాం కదా, చూసారు కదా, ఈ విధంగా కూర అనేది థిక్గా వస్తుంది. ఇప్పుడు ఇది మనం రైస్లోకైనా చపాతీలోకైనా తినడానికి చాలా చాలా బాగుంటుందండి. ఈ విధంగా కొంచెం కొత్తిమీర వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకుంటే మన కర్రీ అనేది రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు దీన్ని మనం సర్వింగ్ బౌల్లో తీసుకొని రైస్లోకైనా చపాతీలోకైనా హ్యాపీగా తినేసేయచ్చు. టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి. ఈ విధంగా మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మరొక చక్కటి వీడియోతో కలుద్దాం.